మీరు చెప్పినటువంటి గౌతమ్ బుద్ధుడు నీ పని నువ్వు శ్రద్ధతో ఆచరించు అని మీరు చెప్తున్నప్పుడు ఆ వినేటటువంటి జనాల్లో ఒక వృత్తి కార్మికుడు ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక వేశ్య ఉంది, ఒక దొంగ ఉన్నాడు. ఎవరు వృత్తి ధర్మం వాళ్ళు నిర్వర్తించమని చెప్తే వాళ్ళు దానికి ఆపాదించుకొని వాళ్ళు వృత్తి ధర్మం నిర్వర్తించారు. ఇక్కడ వచ్చే ధర్మాధర్మాలు అంటే వారు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాడు. దొంగ అవ్వచ్చు, వేశ్య అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, కార్మికుడు అవ్వచ్చు. కొన్ని వృత్తులు అవి వృత్తులు కావు, అవి వికృతులు, ప్రకృతి కాదు. ఇంకొక మనిషిని దోచుకొని తినడం అనేది అది వృత్తి కాదు. ఇంకొక మనిషిని, ఒక జంతువుని చంపి ఆ మాంసం అమ్మడం అనేది వృత్తి కాదు. ఇంకొక వ్యక్తి దగ్గర లంచం తీసుకోవడం వృత్తి కాదు. సారీ, అది ఇందాక నేను అడిగినట్టు ప్రథమ ప్రశ్నకి వెళ్ళింది. ఇప్పుడు నేను చేస్తున్న తప్పు అని నాకు తెలియట్లా, అది ఎట్లా తెలుసు? అది తెలియడానికి నువ్వు చిన్నప్పుడు ఉపనయనం ఏది, యజ్ఞోపవీతం ఏది, బ్రహ్మోపదేశం ఏది, ధ్యానం ఏది, ఏమీ లేవు. ఇప్పుడు మీ చిన్న పంచి మీ తండ్రి గారు మీకు సంగీతం నేర్పించలేదు, మీకు పెద్దగా మీ సంగీతం వస్తుందా? రాదు. మీ చిన్న పంచి తెలుగు భాష నేర్చుకున్నారు, మీకు మీరు హిందీలో మాట్లాడగలరా పెద్దగా అయిన తర్వాత? అయ్యా బాబు, ఆ పొలంలో ఏది విత్తుతామో అదే చెట్టు అవుతుంది. కనుక తల్లిదండ్రులు పిల్లలకు ధ్యానం నేర్పించాలి. ఎవ్రీ చైల్డ్ షుడ్ బి టాట్. మరి ఆ తల్లిదండ్రులకు మేము నేర్పించాలి. అప్పుడు ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పిస్తారు. అప్పుడు పర్ఫెక్ట్గా సమాజం వస్తుంది. నేను ఈ సమాజంలో ఉండే తల్లిదండ్రులందరికీ ధ్యానం నేర్పించకపోతే వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పించరు. అప్పుడు అంతా ఇలానే తయారవుతుంది. సో మెడిటేషన్ ఈజ్ మౌలికము.